క్రీస్తు నామములో శుభములు. ఆదివారము ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం ఇష్టం. ఈ పదం ప్రపంచానికి, ప్రపంచ మానవాళికి కొత్త ఏమీ కాదు. ఎవరిని అడిగినా వస్తువు మీదనో, మరొక దాని మీదనో ఇష్టం ఉన్నది అని వ్యక్తపరుస్తూ ఉంటాం. చాలామంది మెజారిటీ అలాగే ఉంటారు. కానీ నిజానికి ఇష్టం అనేది దేని యందు ఉంటే భూమి మీద మానవ జన్మకి సాధికారత ఏర్పడుతుందో అది తెలియాలి. అందుకే మహానుభావుడు ఒక మంచి మాట మాట్లాడుతూ కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 2వ వచనములో మాట్లాడుతున్నాడు. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. యెహోవా క్రియలు గొప్పవి, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. దేవుని క్రియలు గొప్పవి. యెహోవా అంటే దేవుడు. దేవుని క్రియలు గొప్పవి. ఇప్పుడు దేవుని క్రియలు ఎలా గొప్పవి అని మనం అడిగితే, ఏ వ్యక్తి అయినా మా తలరాత మార్చిండు, మా లైఫ్ స్టైల్ మార్చిండు, మురికి కుంపల నుంచి లేవనెత్తిండు, పెంట కుప్పల నుంచి లేవనెత్తిండు, మా అలవాట్లు మార్చిండు, మాకు పిల్లల్ని ఇచ్చిండు, మా పిల్లలకు పెళ్లి చేసిండు, మా ఆయన్ని మార్చిండు, ఇంకా మేము ప్రార్థన చేస్తే దున్నపోతు దున్నపోతు కూడా ఈనిద్దంట. ఈ టైప్లో ఉంటాయి. ఇది దేవుడు చేసే క్రియలట. అంటే దేవుణ్ణి ఏ రేంజ్లో చూపించామంటే దేవుణ్ణి మనం చాలా సూక్ష్మంగా చూపించాం. ఎంత చిన్నగా దేవుణ్ణి పరిచయం చేయటం అనేది మనం ఆలోచిస్తే నిజంగా ఎలా ఒక భార్య తన భర్తని చాలా చిన్నగా పరిచయం చేస్తుందా అండి. మా ఆయన అండి ప్రభాస్కి ఎక్కువ, పవన్ కళ్యాణ్ తక్కువ ఉన్నట్టు చెప్పింది. ఏ స్త్రీ అయినా కానీ, వాడు అంత అవలగాడైనా కానీ ప్రపంచంలో స్త్రీ గొప్పతనం అది తగ్గించదు భార్య. ఆఫ్టర్ ఆల్ కొద్ది కాలం నీతో నడిచే ఒక వ్యక్తినే నువ్వు అంత గొప్పగా చూపిస్తుంటే మీ ఇరువురిని కలిపిన దేవుడు ఇంకెంత గొప్పవాడు. ఆయన ఏగాడికి ఆ పచారీ కొట్లు సామాన్లాగా తక్కువ చేసి చూపిస్తాం మనం. నా దృష్టిలో దేవుడికి నేను ఇచ్చే విలువ ఎప్పటికీ విలువ కట్టలేంది. నేను చిన్న వాడికి ఎప్పుడు చెప్పను. నా కారు వచ్చింది అనుకో, దేవుడికి నేను చెప్పను. నేను అది కారు ఇటువంటి అక్కడితో ఆగిపోతాం. కొని ఇచ్చాడు, ఓకే, ఆగిపోయిందా, ఆగిపోతామా? కొన్నాళ్ళు పొద్దున్న మార్చేస్తాం, లేదా దుమ్ములో పడేస్తాం. ఫస్ట్ కొత్తగా వస్తే ఒక 4 రోజులు పట్టి వదుడుతాం, ఆ తర్వాత గాలి కొలేస్తాం. అది అసలు అంటుకోదు కదా దాన్ని. ఒకవేళ నిజంగా నువ్వు చెప్పిన సాక్ష్యం దేవుడు నాకు ఇష్టమని ఇచ్చాడంటే మరి దాని మీద దుమ్ము కాదు కదా, ఇంకేం ఉండకూడదు. మరి అటు పడేస్తాం అంతే వస్తువుని. అది ఏ వస్తువు అవనండి, ఒక్క నెలే దాని మీద మోసు, ఏ కూడా వాలయం. ఆ తర్వాత అది వానక తడవని, ఎండకెండని, చలికి వానకని, అంతే. మరి దేవుడిది కదా, దానికి ప్రొటెక్షన్ చేయాలి కదా. మరి అంటే 4 రోజుల్లో తీరిపోయింది దేవుని యొక్క ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి కానుక. అది దేవుడు ఎందుకు ఇస్తాడు? అక్షయమైనది ఇస్తా అన్నాడు ఆయన. అది క్షయమైనది. అంటే అలా చూపిస్తుంటాం మనం. చాలామంది సంఘాల్లో విశ్వాసులు దేవుడికి ఇచ్చే కమిట్మెంట్ ఇలాంటివేనండి. అది నేను ప్రార్థన చేస్తేనండి అని చెప్తుంటారు. ఇంకా నువ్వు చేయకపోయినా ఆ పని చేసింది గవర్నమెంట్. అది దేవుడికి యెహోవా క్రియలు ఎలా గొప్పవి అని చెప్పాలి మనం. అంటే ఆలోచించాలి.
దేవుడి గురించి వివరించాలంటే ఆలోచించాలి. అది ఆలోచించి చెప్పాలి. అప్పుడు వినేవాళ్ళు కూడా ఇంత గొప్పగా ఉంటుందా అన్న రేంజ్లో మనం దాన్ని చెప్పాలి. అది అందుకనే యెహోవా క్రియలు గొప్పవి చెప్పేశాడు మనకి. వాటి యందు ఇష్టము గలవారందరూ వాటిని విచారించుదురు అన్నాడు అక్కడ. అంటే ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నాకు దేవుడి క్రియలంటే చాలా ఇష్టం, ఇప్పుడు నేను ఎంక్వైరీ చేయాలా? ఎంక్వైరీ చేస్తేనే నాకు రిజల్ట్ వస్తుంది. అది దేవుడు ఈ క్రియ జరిగించాడు, దీన్ని ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు నేను ప్రతిదాన్ని విచారించాల్సిందే. ప్రతిదాన్ని నేను ఎప్పుడు కూడా రెండవ కోణాన్ని మాత్రమే చూస్తా. ప్రజెంటేషన్లో ఈ విజువలైజేషన్లో ఉన్నటువంటి ఏ పిక్చర్ ఇది క్యాప్చర్ చేసిందో దాన్ని నేను పట్టించుకోను. ఎందుకంటే దీని కెపబిలిటీ అంతే. రెండవ కోణంలో ఒకటి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా ఆలోచించగలిగిన వాడు మాత్రమే విక్టరీ సాధిస్తాడు, హిస్టరీ క్రియేట్ చేస్తాడు. అది కావాలి మనకి. షేడ్ ఆఫ్ డార్క్ అంటాం కదా మనం, అది కావాలి. కనిపించనిది ఏదైనా ఉందంటే అది కావాలి. దేవుడి క్రియలంటే కనబడే కావు. ఆల్రెడీ కనబడుతున్న వాటి గురించి నువ్వేం చెప్తావు? కనబడుతున్న వాటి గురించి ఏం చెప్పగలవు? సృష్టి నిర్మాణకర్తే ఆయన, ఇంక నువ్వేం చెప్తావు? ఇంకా ఏదో ఉంటుంది వెనకాతల, అది చెప్పమన్నాడు దేవుడు. నువ్వు ఏ మేధావినైనా ప్రపంచంలో ఎంక్వైరీ చేయి, సంవత్సరం టైం ఇస్తా. అడవికి రాజు ఎవరంటే ఏం చెప్తారో తెలుసా? అందుకే చెప్తుంటా, చదువుకున్నడికి జ్ఞానం ఉంటుంది అనుకుంటారు. బుర్ర తక్కువ. వాళ్ళ పుస్తకాల్లో ఉన్న జ్ఞానం వాళ్ళ బతుకులకే తప్ప మరొక ఆలోచనకు పని చేయలేదు. ఈ పుస్తకం ఎందుకుందరా అంటే నీ బతుక్కి 1 year తర్వాత అది గుర్తుంటుంది, నీకు గుర్తుండి సాగదు. అది 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 వెళ్ళిపోద్ది. నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చి పడిద్ది, అది పాస్ అవుతావు, అది తీసి పడేస్తావు, అది పాస్ అవుతుంది తీసి పడేస్తావు. అంతే. ఏదో ఉద్యోగం వచ్చింది, ఉద్యోగానికి సంబంధించినటువంటి మళ్ళీ ఏదో తెచ్చుకుంటావు, ఆ మెటీరియల్ కూర్చుంటావు, చదువుతూ ఉద్యోగం కోసమే సుమా. లైఫ్లో ఏదైనా సరే అచీవ్ చేసావా అంటే ఏమీ ఉండదు. అది ఎవరిని అడగండి మీరు, ఎంత పెద్ద మేధావైనా బుడ్డోడు కానీ ఎవరిని అడిగినా ఖచ్చితంగా వాడు చెప్పే ఒకే ఒక్క సమాధానం సింహం. కానీ నాలాంటి వాడు ఒకడు ఉంటాడు, నేను దేన్ని అంత ఈజీగా అగ్రీ చేయను. అది ఇప్పటి వరకు నేను ఖచ్చితంగా చూసి వీడి ఎదవా అని సర్టిఫికెట్ ఇస్తే వాడు ఎదవగానే కనపడ్డాడు. ఇప్పటికీ కూడా తెలుసా, అది నా గొప్పతనం కాదు, దేవుడు బైబిల్లో ఉన్నటువంటి ఆలోచన గొప్పది. సింహం కానే కాదు అది, కానీ అది చెబుతుంటారు అంతే. మరి ఏ జంతువు గొప్పదయ్యా అంటే అన్నిటికంటే గొప్ప జంతువు ఏనుగు. సింహంలాగా పంజా లేదు కదా, అంతే. దాని గురించి రేపు ఆ సెక్షన్లో మాట్లాడబోతున్నా, ఏది మన వెస్టేజ్ సెక్షన్లో మాట్లాడబోతున్నా, రైట్. కాబట్టి అంటే దాని వెనకాల నువ్వు ఆలోచించాలి ఏముందన్నది. నలుగురు చెప్పారు కాబట్టి అది నిజం, అంతే. నలుగురు చెప్తే నిజమైపోద్దా? అందుకే దేవుడు చెబుతున్నాడు, యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు. సరే, ఆ క్లారిటీ కూడా ఇద్దాంలే. ఏనుగు ఎలా గొప్పదంటే మళ్ళీ ఏను పొందేందుకు మళ్ళీ మా పిల్లలు మరి మీరు ఫీల్ అవుతుంటారు. ఓకే, ఏనుగు ఎందుకు గొప్పది? నక్కలాగా గుంట నక్కలాగా తెలివితేటలు లేవు, జిరాఫీలాగా మెడ ఇటుతో లేదు, పులిలాగా చిరుత పులిలాగా ఉరకలేదు, సింహంలాగా పంజతో కొట్టడం లేదు. అది ఎందుకు గొప్పది? దేవుడు గొప్పోడు. ఎందుకు చెప్పనా? మన కన్ను ఉంది, కంటి లెన్స్లో 2 భాగాలు కనపడతాయి. ఒకటి పుటాకార దర్పణం, 2 కుంభాకార దర్పణం. మనకు అందరికీ దేవుడు సృష్టిలో 83 లక్షల జీవరాశులకి దేవుడు ఏం పెట్టాడు అంటే అందరికీ కూడా
పుటాకార దర్పణనే పెట్టాడు కంట్లో. అంటే ఈ కన్ను క్యాప్షన్ ఏదైతే చేస్తుందో రెటీనా వెనకాల ఉన్నటువంటి వాల్స్కి తగిలిన తర్వాత అది ఖచ్చితంగా మనకి సూక్ష్మంగా చిన్నదైతే చిన్నది, పెద్దదైతే పెద్దది చూపిస్తుంది. ఈ సైజ్ ఎంత అంటే ఖచ్చితంగా అంతే చూపిస్తుంది. ఈ చెయ్యి ఎలా ఉన్నలాగే చూపిస్తుంది ఏ జంతువుకైనా సరే. అఫ్కోర్స్ కళ్ళు ఎలా ఉండొచ్చు ఎలా ఉండొచ్చు అది పక్కన పెట్టండి, అది వాటి ఆలోచన బట్టి పెట్టిన దేవుడు. కానీ ఒక్క జంతువుకు మాత్రమే దేవుడు కుంభాకారాన్ని పెట్టాడు. ఒక్క జంతువుకు మాత్రమే దేవుడు కుంభాకారాన్ని పెట్టి కుంభాకార లెన్స్ పెట్టాడు. ఆ కళ్ళు కలిగిన జంతువే ఏనుగు. దానికి ఒక చిన్న పుల్ల పెద్ద కొండలా కనపడుద్ది, ఐరావతి పర్వతలా కనపడుద్ది ఏనుగుకి. అందుకే అది ఏం చేసిందంటే ఇలా చూసి నాకెందుకు లేని పక్క పోతూ ఉంటుంది. అది ఒకవేళ దానికి కనుక మనలాగా చిన్నది చిన్నగా పెద్దది పెద్దగా కనబడితే ఈ బాటికి అడవిని మొత్తాన్ని పీక అవతలేసింది. దానికి ఉన్న బలం అలాంటిది. దాని కంటితో చూసినప్పుడు ఈ చిన్న మైకు దానికి ఎలా కనపడింది తెలుసా? ఓ పెద్ద పర్వతం ఇలా ఉండి ఇలా ఉంటుంది అలా కనపడింది. అందుకని పట్టించుకుంది. దేవుడు దానికి అది పెట్టాడు. అదే మనలాగే ఈ పుటాకార దర్పణ లెన్స్లో ఏనుగు పెట్టుంటే ఈ రోజున అడవిలో ఒక్క జంతువు ఉండేది కాదు, ఒక్క మనిషి ఉండేది కాదు. ఏనుగుకి ఎంత బలం ఉండదు తెలుసా? చెట్టుని అలా పెట్టి అలా వీక్ అవతలేస్తుంది. అందుకనే చిన్న ఎలుక పిల్ల కూడా దానికి పెద్దదల్లా కనబడింది. అందుకే పట్టించుకోదు, తొక్కదు, దాని అది పోతా ఉంటుంది. అప్పుడప్పుడు దానికి తెక్కరేగినప్పుడు ఊరి మీద పడింది. అప్పుడు ఊరంతా అల్లకొల విధంగా ఆ ఏనుగుని తెక్కరేగి దేవుడు ఆపలేడు. అలాంటిది ఎందుకు దేవుడు పెట్టాడో తెలుసా? దాని బలం అంత ఉంది కాబట్టి ఎవరికి హాని చేయకూడదు. ఎంత బలం ఉన్నా ఎంత ఉన్నా హాని చేయకూడదనే ఒక మంచి ఆలోచనతో దానికి అది పెట్టి వదిలేసాడు దేవుడు. మనం ఏం చేస్తాం? నలుగురు చెప్తారు, ఎవడో తరగమాసుడు మాస్టరో లేకపోతే వాడో ఈడో. సింహం పంజా గట్టిగా ఉంటుంది, పంజా గింజాలు ఉండవు. నువ్వు బాగా టీవీ చూస్తే వార్తలు చూస్తే 2 అడవి దున్నపోతులు సింహాన్ని చంపాయి తెలుసా మీకు? మీరు చూసుంటారు, ఫేస్బుక్లో వాటిలో వస్తుంటుంది అప్పుడప్పుడు. 2 లేదా 3 అడవి దున్నపోతులు చుట్టూ రౌండ్ వేసి సింహాన్ని గొల్ల పొడి చంపేశాయి. మరి అడవి రాజు ఏది? అది తిర్రగా బడితే ఎలా ఉంటుంది? అదే ఏనుక్కి మనలాగే పుటాకార లెన్స్ పెట్టుంటే ఈ సింహం అన్నప్పుడు ఇప్పుడు ఏనుగు మనం ఏమంటుంది సార్? అడవికి రాజు ఏనుగు అంటాం మనం. కానీ అంత సాత్వికతను పెట్టాడు దేవుడు. నీలో ఎంత బలం ఉన్నా ఎంత ఇది ఉన్నా పక్కకు అలా వెళ్ళిపోగాని పట్టించుకోకు అని చెప్పాడు దేవుడు. అది మనమేం పంజాన్ని చూసి బలం అనుకుంటున్నాం. ఈ బలం ఎంతకాలం ఉంటుంది చెప్పండి? మనిషికి చేతిలో బలం ఎంతకాలం ఉంటుంది? వయసు ఉన్నదరికే ఉంటుంది. ఆ తర్వాత సింహమైనా మనిషి అయినా బలం వెనక్కి వెళ్ళిపోతుంది. చెయ్యెత్తి కొట్టలేము, ఇంకా అది చెయ్యెత్తి కొట్టలేము. కాబట్టి నలుగురు చెప్పింది ఎప్పుడు చెప్పొద్దు, నలుగురు చెప్పింది వినాలి. రైట్, నలుగురు చెప్పింది ఎప్పుడు వినాలి. అది నిజమా కాదా అని నీకు ఒక ఆలోచన ఉంటుంది. ఎందుకంటే 1300 గ్రాములు బుర్ర పెట్టాడు దేవుడు. ఏడు చెప్పినా మనం నూడి బసంలో చూపేస్తుంటాం. నేను అందుకే ఎవ్వడి మాట వినను. నాకు అనిపించింది తెక్కల మంది అనుకుంటా, అంతే నేను. ఎందుకంటే ఎంత అది దాన్ని పంజా చూసి రాజు ఎందుకంటావు నువ్వు? దాన్ని చదివావా ఏ రోజైనా? చదవము, దేన్ని పట్టించుకోము మనం. అలాంటిది భూమి మీద దేవుడు కలిగించినటువంటి ఈ ప్రాణుల్లో ఈ సృష్టిలో ప్రతిదాన్ని మనకు చూసేంత ఓపికే లేనప్పుడు ఆయన క్రియలు మాత్రం ఏం కనబడతాయి? ఆడేదో చెప్పిండి సాక్షికం మనం చెప్పాలి, మనం చెప్పేస్తాం. క్రైస్తవ సంఘాలన్నీ అలాగే చచ్చాయి. అది ఎంత దరిద్రం అంటే అంత దరిద్రం. అది ఇక పాస్టర్లు అంటావా ఇంకా అంతే, పిల్లి కోతలు నక్కరుపులు అంతే కాదు. ఇప్పుడు అర్థమైందా? అడవికి ఏది రాజు ఏది చెప్పండి? దాని కళ్ళల్లో దేవుడు మనలాగే పుటాకారం పెట్టుంటే కుంభాకారం కాకుండా ఇవాళ ఒక్క జంతువు బతికదు. అది ఎలకలాగా కనబడిద్ది, పిల్లిలాగా కనబడితే సింహంలాగా ఉంటుంది. అది తొంత ఒక్కటి వీగితే నడు విరిగిద్ది దెబ్బకి. దాని కళ్ళు చిన్న వస్తువులు కూడా ఎంత. మనకు కూడా అప్పుడప్పుడు కొంత వయసు అయిపోయిన తర్వాత మన కళ్ళు చిన్న చిన్న అక్షరాలు కనబడవు. అప్పుడు ఏం చేస్తుంది తెలుసా? మనం ఆ దర్పణనే వేస్తాం. మనం ఏనుగు కళ్ళనే వేస్తుంటారు మనకి.
అందుకే మనకు పెద్ద కనపడుతుంటాయి. చిన్న అక్షరం కూడా పేను కూడా మనకు పెద్ద కనపడింది. ఎందుకు? కొద్దిగా ఇస్తేనే. మరి దానికి దేవుడు ఎంత పెట్టాడో చూడండి. అది అందుకే పాపం అది ఏం చేసిందంటే ప్రతి చిన్నది కూడా పెద్ద కనబడింది కాబట్టి ఇది నాకంటే పెద్దది అంటే నాకంటే బలవంతురాలు నాకెందుకులే అని ఈ బలం కలది పాపం వెళ్ళిపోతూ ఉంటుంది. అది ఇప్పుడు చెప్పండి దేవుడు ఎంత గొప్పోడు. అందుకనే దేవుణ్ణి ఎప్పుడు కూడా ఒక సైడే ఆలోచించకూడదు, రెండవ సైడ్ కూడా ఆలోచించాలి. వాక్యం కూడా అంతే. ఎప్పుడు పైకి రాశాడంటే అర్థం ఏంటి తెలుసా? లోపల ఇంకా ఏదో చెప్పాలి అనుకుంటున్నాడు. అదే సారం, భావం. యెహోవా క్రియలు గొప్పవి చెప్పేశాడు. ఇప్పుడు వాటి యందు అన్నాడు అక్కడ. అంటే క్రియల యందు, క్రియలలో ఏదో ఉన్నది అని చెబుతున్నాడు. అది ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు, ఎంక్వైరీ చేస్తారు, విచారిస్తారు. ఈ క్రియ వెనకాల ఏముంది, ఈ క్రియ వెనకాల ఏముంది, ఈ క్రియ వెనకాల దేవుని తలంపు ఏంటి, ఇన్ని ఆలోచిస్తాం మనం. ఎవరో నిజంగా దేవుడు వాక్యం మీద ఇష్టం ఉన్నవారు మాత్రమే సుమా విచారించుదురు. విచారిస్తే ఏం తెలియదు తెలుసా? 9:10 యోహాను సువార్త. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు అని తెలుసుకుంటాడు. ఎవడును తెలుసుకొనలేని, చేయలేని కాదు అక్కడ. ఎవడో చేయలేడు భూమి మీద అంటే అది కామన్. మనిషి అనేవాడు ఎలా చేస్తాడు దేవుడితో పాటు? సో అది కొట్టేస్తుంది లోకం. అందుకే ఇక్కడ మాట్లాడింది ఏంటంటే ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, దేవుడి క్రియలనంట ఎవడు తెలుసుకోలేనంత గొప్పగా అంత ఎత్తులు పెట్టాడంట. అంటే ఈ మెదడుతో ఎంత ఆలోచిస్తే తప్ప ఆ క్రియ అందరూ చెప్పండి మీరు, ఎంత ఆలోచిస్తే ఆ క్రియ అందరూ చెప్పండి. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఎవడూ తెలుసుకోలేడు అది. కానీ ఇష్టము గల వారందరూ వాటిని విచారించుదురు అని చెప్పాడు. నిజంగా నీకు ఇష్టం ఉంటే తెలుసుకొనలేని దాన్ని కూడా తెలుసుకుంటావు. లోకం చెప్పేటట్టుగా దేవుడి గురించి ఎక్కడ నువ్వు చెప్పవు. ఆడి గురించి చెప్పాలంటే అసలు అదొక అద్భుతమే అవుద్ది. ఒక్కొక్కటి ఒక్కొక్క అద్భుతం అవుద్ది. కానీ ఈరోజు చాలా సింపుల్గా చెప్పేద్దాం. దేవుడికి అసాధ్యం అంటూ ఏముందండి అంటవంతే. నిజమే, నువ్వు చెప్పేది ఏముంది? దేవుడికి అసాధ్యం అంటూ ఏముంది? రాష్ట్ర ముఖ్యమంత్రి తలుచుకుంటే రాష్ట్రాన్ని 24 గంటలు తగలెట్టేస్తుంది తెలుసా మీకు? వాడికి నిజంగా నీరో లాంటి మనసు ఉంటే నీరో ఏం చేశాడు? మొత్తం పట్టణాన్ని తగలబెట్టి కొండెక్కి గొట్టెక్కి పిడియలు వాయిస్తున్నాడు. అట్లుంటుంది అది. ఒక అధికారి తలుచుకుంటే ఏదైనా చేయగలడు. అది నువ్వు చెప్పేది ఏముంది? దేవుడి క్రియలన్నా అబ్బా వీడు చెబుతున్నాయన, అది క్రియలు కాదురా, నీ బుర్రకి అందినటువంటివి పనికిమాలిన ఆలోచనలు. దాని వెనకాతలో ఏమున్నది అది చెప్పరా అంటే ఆ కొండ మీద అండి నిజంగా మరి ఆ రోజున మరి ఇస్సాకుని బలిపోతుంటే మరి దోత వచ్చేసిందండి, అసలు నిప్పులో మండుతుంది అని చెబుతుంటాడు. అది నిప్పులు అది ఎందుకు కాలేదు? నిప్పులు కాలేదు కదా. ఆ నిప్పులు ఆత్మనట్ట కాలుతాయి. దేవుడు చెప్పాడు కదా, కట్టిక చీకటి గల బిలములు బంధించి వాటిని కూడా నరకానికి తీసుకెళ్తా, అగ్ని ఆరదు, పురుగు చావదు. కాలుతాయి కదా. ఆత్మను కాల్చే దమ్ము దేవుడికి ఉన్నప్పుడు నువ్వు చూస్తున్నా చెబుతున్నటువంటి ఆపదలో ఉన్నటువంటి దూత ఎందుకు అబ్రహాము ఆగు అని అన్నది ఎందుకు తగలబడలేదు? అంటే అగ్ని లోబడింది దేవుడికి, కానీ లోబడినటువంటి దాన్ని మనకెందుకు చూపించాలి? ఇప్పుడు మామూలుగా వచ్చి చెప్పొచ్చు కదా దూత, అబ్రహాము ఆపు, దేవుడిని మెచ్చాడు, మండుచున్న పొదలో రావాల్సిన అవసరం ఏముంది? దాన్ని నీకు చెప్పాలని దేవుడు ఎందుకు అనుకుంటున్నాడు? దూతలు కూడా తగలెట్టేస్తారు కదా ఆయన కదా. ఒక మాట చెప్పాలంటే అగ్ని ఎందుకు?
అగ్నిని దూతని దాంట్లో చూపించడం ఎందుకు, అది రాయించటం దేనికి, మళ్ళీ మనకు చెప్పటం దేనికి? అవసరం లేదు అక్కడ. మామూలుగా చెప్పినా వింటాం మనం. యేసుక్రీస్తు వారు పుట్టారు, దూత ఏమైనా అగ్నిలో వచ్చిందా? అంతే, దూత వచ్చేసింది అంతే. యేసోబు ఈరోజు దుష్ట ఆలోచన చేస్తున్నాడు, నువ్వు వెళ్ళకో, నువ్వు వెటెళ్ళు అని చెప్పింది అంతే. గొల్లకాడికి పోయింది, అగ్నిలోనే అంతే చెప్పేసింది. అలా ఎన్నో జరిగాయి. అంటే అక్కడ ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు, అది మనకు కావాలి. ఏం చెప్పాలనుకుంటున్నాడు? ఏమోనండి, ఇది నిజంగా దైవకార్యం మనకు అందదండి. అబ్బా, పాస్టర్ గారికి 2 తెలుసు. తెలిసింది సొల్లేస్తాడు, తెలియని దేవుడి మీద నెట్టేస్తాడు అంతే. కొన్ని మనకు తెలియవండి అంటారంతే. మరి అలాంటప్పుడు దేవుడు బైబిల్ ఎందుకు ఇస్తాడు? నా కొడుకుగా అన్నీ తెలుసుకోవాలి. తండ్రి ఆస్తి ఎక్కడెక్కడుందో ఎవడో తెలుస్తుంది? తండ్రి ఆస్తి ఎక్కడెక్కడుందో ఎవడో తెలుస్తుంది? కొడుక్కి. ఇక కొడుక్కి చెప్పకుండా దాచిందంటే వాడు తండ్రి కాదు. అది అంతే కదా. మరి ఎంత వాడైనా తనకి ఎక్కడెక్కడ ఏముందో కొడుకు చెప్తాడు, అంటే బిడ్డలు చెప్తాడు. అలాంటిది దేవుడు చెప్పడా? ఈ పొదలో ఎందుకు మండించాను నాయన అంటే, నువ్వు 66 పుస్తకాలను జాగ్రత్తగా నువ్వు పరిశీలిస్తే దాని సారాన్ని ఒక చోట పెట్టినా, అది చెప్పు. ఆహా, అది నేటి కాపరుల పరిస్థితి. నేను ఎప్పుడో ఒక బ్రదర్ కలుస్తుంటా మల్లంపేటలో, మనకు తెలిసిన ఆయన. రోజు కలుస్తుంటా. ఒక 2 days బ్యాక్ కలిస్తే, బ్రదర్ ప్రైజ్ లాడ్ అన్న. బ్రదర్ మన కాడ ఉన్నాడు కదా, అటు వచ్చిండు, అప్పుడప్పుడు అక్కడ వాక్యం చెబుతుందంట అన్నాడు. తొండగాడి గురించే చెప్పేది. అప్పుడప్పుడు వాక్యం చెబుతుందా అంటే, ఇక్కడ ఉన్నప్పుడు నేను పిల్లగాళ్ళకి ఎవరికి వాక్యం లేదా, వాక్యాలు చెప్పించలేదా, చెబుతున్న వాక్యంలో ఉన్నటువంటి భావాలను సరిచేయించలేదా? అప్పుడప్పుడు ఇచ్చానంట, నాకు అక్కడ వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తున్నారని చెప్పిండంట. చూసారా ఎంత దుర్మార్గం ఉంటాడో? కడ్రారుగా డబ్బులు ఇచ్చేదో నేను చెప్తే బాగోదు కానీ. ప్యాంట్ వేసుకుంటే సినిగిపోతే, ఇది సినిగిన టైర్ ఏం వేసుకుంటారు అని చెప్పేసి టైర్లు కనిపెట్టారు. నేను అందుకనే నెట్టేసే పక్కన కావాలని తీసేసిన తెలుసా. ఎందుకంటే నేను రేపు మీరు అనుకుంటున్నారేమో, మీకు మహా అయితే 2 ఏళ్ళు అందుబాటులో ఉంటా, ఆ తర్వాత మీరు ఫోన్ చేద్దామని లిఫ్ట్ అవ్వదు ఫోను. అది ఉన్న స్థానిక పిల్లలు కూడా చెప్తున్నా. అన్ని ఆలోచనలతో ముందుకెళ్తున్నా. ఈరోజు అన్ని పనులు పక్కన పెట్టాను. నెలకి ఇంచుమించుగా 50 నుంచి పైన సంపాదించే జాబ్ని పక్కనేసానంటే నేను ఏం ఆలోచిస్తున్నానో మీకు అర్థమైపోవాలి. అయ్యగారు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయట్లా, అయ్యగారు కనపడితే ఇక లిఫ్ట్ చేయడానికి అది ఛాన్స్ లేదు. ఇంకా గుర్తుపెట్టుకోండి. అది మనం ఇంత జాగ్రత్తగా జ్ఞానాన్ని నేర్పి, పిల్లలకు అన్నీ కూడా నేర్పి, తర్వాత సందేహాలు కూడా పక్కన కూర్చోబెట్టుకొని అడిగించి నేర్పించి వీడియోలు చేసి మరీ పెడితే, ఆ యదోని అందుట్లో కూడా పెడితే ఆ జీవితం అంటే మనల్ని ఎప్పుడు బ్లేమ్ చేద్దామనే. ఒకడు బ్లేమ్ చేస్తే బ్లేమ్ అవ్వను. గుర్తుపెట్టుకోండి. నేను అనుకున్నదే చేస్తా, నాకు నచ్చిందే చేస్తా. అప్పుడు వెంటనే మనోడు అన్నాడంట, అదేంటి బ్రదర్ అప్పుడప్పుడు వచ్చి నాకే ఇస్తాడు ఆయన అంటే, అట్ట కాదు మామూలు చెప్తున్నా అంటున్నట్ట. విని అన్నాడంట అన్నమాట. నాకు గర్వంగా చెప్తున్నాడు, నాకే ఇస్తారు కదా బ్రదర్ మీరు, మీ చర్చిలో ఇంత పిల్లగాళ్ళు కూడా చెప్తారు కదా. ఎంత దుర్మార్గం అండి ఇది అసలుకి. ప్రియమైన దేవుని పిల్లారా, అంటే ఇప్పుడు ఏం కోరుకుంటున్నాడు? ఆడెవడో రూపాయికి ఆశపడే పాస్టర్ అయ్యిండు అంటే ఈడు ఏదో ఎత్తుంటాడో ఆడు తీసుకుంటుంటాడు. మనం అట్టగా ఎడం కాదు అంతుంటాం మనం. అది ఎందుకంటే నీ డబ్బు నాకు నా మేసం మీద ఊడిపోయిన వెంట్రుకతో సమానం. పెద్ద ఓడవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయి నా మేసాలు తెలుసా, గుచ్చుకుంటే ఇట్లా. డబ్బు కోసం సేవ చేయట్లేదు నేను ఇక్కడ, నాకు ఇష్టమే సేవ చేస్తున్నా. అది ప్రియమైన దేవుని పిల్లారా, ఏది వేత మొదలు పెడతాడు దేవుడు, మనం ఏం మొదలు పెట్టాం. ఎంత అబద్ధం అండి అది చెప్పండి, ఎంతమందికి ఇస్తుంటాం. కాబట్టి కొన్ని నాకు ఏమనిపిస్తాయి అంటే, ఇలాంటి మెంటాలిటీ ఉంటే ఇంక ఇదేం చెప్తాడు వాక్యం. ఆల్రెడీ వాడికే రాదు వాక్యం. మొన్న వేసాడు ఎవరు యూజీసీ వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చారు, ఆల్రెడీ బీఓఐ బొక్కాలు ఫేక్ అని పడేశాడు. ఆడు ఏమి చల్లమని చెప్పి స్టాంప్ వేసి మరీ పంపించాడు ప్రపంచానికి. అది వాడు ఏం చల్లం, ఇంక వాడాడు నెట్టుకుంటా డొల్లుకుంటా తెలుసా. అఫ్కోర్స్ మనం ఒకళ్ళు అంటలు ఇక్కడ
కానీ ఎందుకు అది ప్రియమైన దేవుని పిల్లారా? అందుకే చెప్తున్నాడు దేవుడు ఎంత గొప్పడు చూడండి. ఎవడబడతాడికి ఎవడి జ్ఞానాన్ని ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను దేవుడి గురించి ఏ మనిషి చెప్పినా కాస్త అటు ఇటు మారిద్దేమో కానీ అందరూ ఒకేలాగా చెప్తారు. నాకు ఆయన పళ్ళు పెట్టిండు, నాకు ఆయన తంగిడి డాక్టర్ ఇచ్చిండు, నాకు ఆయన యాప్ పళ్ళు ఇచ్చిండు. అంటే అంతమించే ఉంటుంది. అంతమించే ఉంటుంది చెప్పండి. ఎవడును తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. తెలుసుకొనలేని మహత్తైన కార్యాలు దేవుడు చేస్తున్నాడు. ఎవడునూ తెలుసుకొనలేడా? ఎవడునూ తెలుసుకొనలేడు. ఎందుకు? అమరత్వము గలవాడే ఆయన మాత్రమే వసిస్తున్నాడు. ఏ మనుషుడు ఎవడు ఆయన చూడనేరడం అంటే అది జరగదు. ఇక్కడ తెలుసుకొనలేడు అన్నాడు. ఇంకేం తెలుసుకుంటారు? తెలుసుకునే ప్రయత్నం ఎక్కడిది? దేవుని యొక్క అద్భుత కార్యాలు తెలుసుకుందామన్న ప్రయత్నం ఎక్కడిది? ఏ మేధావికి ఉంది? ఏ వాడికి లేదు. అది వాడు పెట్టాడు. ఏమని తెలుసా? నక్షత్రాలను చూసి రాసులు చూసి జాతకం చెప్తే తప్పంటున్నారు. తప్పే కదా మరి. నక్షత్రాలను చూసి రాసులు చూసి జాతకం చెప్తే తప్పంటున్నారు. క్రైస్తవుడి ఇంటి మీద ఉన్న నక్షత్రం తప్ప కాదని అడిగాడు. మనం అంటాం అది యేసుక్రీస్తు వారిది అంటాం. మనం అది నడిచింది. యేసుక్రీస్తు వారి నక్షత్రం నడిచింది. ఈ నక్షత్రం పడుకున్నట్టు ఉంది ఇంటి ముందు. అది దానికి మళ్ళీ చిన్నది పెడతాం లైట్. ఇంతే కరెంటు బిల్లు ఎక్కువ వచ్చింది. మళ్ళీ ఒక్క నెలలో 10 రూపాయలు వస్తే ఇల్లంతా రచ్చ. ఎందుకు వచ్చిందండి. అది నడిచింది. నక్షత్రము నడిచి దారి చూపించింది. మన దగ్గర ఉన్న చర్చి మీద నక్షత్రాలు, ఇంటి మీద నక్షత్రాలు ఏమో గాలికి టిప్ప కొట్టుకొని లోపల పిలిపెట్టి రాలిపోతుంటాయి. నక్షత్రం అంటే మనం. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, కొన్ని భలే అడుగుతుంటారు కదా. అందుకనే తెలుసుకునలేని పెట్టాడంటే కనీసం తెలుసుకుందామన్న ఆలోచన మనిషి ఏమైనా చేస్తున్నాడా? ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. దేని కాలమందు అది ఆయన అద్భుత కాలం గురించి చెబుతున్నాడు. దేని కాలమందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండాలి. ప్రతిదానికి టైం ఫిక్స్డ్ ఉంది. కాల నిర్ణయం అయిపోయింది. ప్రతిదానికి కాల నిర్ణయం జరిగింది. ఆ కాల నిర్ణయములో ఆ కాలములో అది ఏం చెయ్యాలో అది ఖచ్చితంగా చేయాల్సిందే. ఎవరు చెబుతున్నాడు? ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకున్నటకు అది చాలదు. దేని కాలమందు అది చక్కగా నుండినట్లు ఆయన నియమించి ఉన్నాడు. సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేని కాలమందు అది చక్కగా ఉండాలి, చక్కగా ఉండునట్లు కాల నిర్ణయములో దానికి నిర్ణయించింది ఖచ్చితంగా అది చేసి తీరుతుంది. మనకి 3 కాలాలు. ఈ 3 కాలాలను అబ్జర్వేషన్ చేస్తే ఈ 3 కాలాలలో ఏది ఎలా రావాలో అలా వచ్చుతుంది ఖచ్చితంగా 100%. ఈ కాలంలో ఇవి వస్తాయి, ఈ కాలంలో ఇవి వస్తాయి, ఈ కాలంలో ఇవి వస్తాయి. అంతే. చలికాలంలో వచ్చేది ఎండాకాలం రాదు, ఎండాకాలం వచ్చేది వానాకాలం రాదు. అలా ఎందుకు ఫిక్స్ చేశాడు? అలా ఎందుకు ఫిక్స్ చేశాడో కూడా ఇప్పుడు మనం ఆలోచించాలి. అది లేకపోతే ఎంత కష్టం. అంటే ఏ కాలం
ఏ కాలం. కానీ ఒకే ఒక దానికి మాత్రం కాల నిర్ణయం లేకుండా దేవుడు మంచి ఛాన్స్ వదిలిపెట్టాడు. అదే గర్భానికి. గర్భానికి కాలం ఇవ్వాల దేవుడు. అది జనవరిలో కానొచ్చు, డిసెంబర్లో కానొచ్చు, మంచి ఎండాకాలంలో కూడా కానొచ్చు. గర్భానికి కాల నిర్ణయం లేదు. అంటే భూమి మీదకి ఒక ప్రాణి రావడానికి కాల నిర్ణయం లేదు. కానీ సృష్టిలో ఉన్న ప్రతి మొక్కకి, ప్రతి వృక్షానికి, ప్రతి దానికి కాలం ఇచ్చాడు. కానీ గర్భానికి మాత్రమే కాల నిర్ణయం జరిగించిన దేవుడు ఎంత గొప్పడు. మీరు చూడండి, ప్రతి స్త్రీ ఖచ్చితంగా ప్రతి సంవత్సరం మార్చి ఫిబ్రవరిలోనే కనాలి అని పెట్టాను రూలు. ఇక చూడండి అసలు ఎలా ఉంటుంది, ఎలా ఉంటుంది. కానీ ఒకరు సెప్టెంబర్, ఒకటి అక్టోబర్, ఒకటి మార్చి, ఒకటి డిసెంబర్, ఒకటి జనవరి, 12 నెలల్లో 12 మంది ఉంటారు. కానీ దేవుడు ఖచ్చితంగా స్త్రీ అనేది ఫిబ్రవరిలోనే కనాలి, లేదా మార్చిలోనే కనాలి, అంటే మేలోనే కనాలి అని ఫిక్స్ చేస్తే ఈ పాడికి భూమి మీద ఒక మహావిప్లవం వచ్చి ఉండేది. అది ప్రియమైన దేవుని పిల్లారా. అందుకే దేని కాలం మందు అది చక్కగా అంటే అర్థం ఏంటి, ఎటువంటి ఇష్టం లేకుండా అది రావాల్సిందే. దేని కాలం మందు అది రావాల్సిందే. అంటే దేవుడు టయాన్ని ఫిక్స్ చేశాడు. ఎంత జాగ్రత్తగా వివరిస్తున్నాడు చూడండి అని మాట్లాడుతూ, శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచున్నాడు. శాశ్వత కాల జ్ఞానం అంటే లాంగ్ టర్మ్. మన తెలివితేటలు అనేవి లాంగ్ టర్మ్గా పనిచేస్తాయి అని చెబుతున్నాడు. శాశ్వత కాల జ్ఞానం అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనిషి బ్రతుకున్నంత వరకు జ్ఞానవంతమైన ఆలోచనతోనే ఉంటాడు. అది శాశ్వత కాల జ్ఞానం. అంటే ప్రతి మనిషికి ఉంది ఆలోచించే కెపాసిటీ, కానీ మనం ఆలోచించం. ఇప్పుడు చెప్పే కదా ఇందాక ఏనుగుది, ఇంకా సింహం అంటే సింహమే. ఎందుకు సింహం అని ఎందుకు ఆలోచించం మనం? సింహమే ఎందుకు అవ్వాలి? ఎవడో చెప్తాడు అదే కొడితే 1500 టన్నుల బరువు ఉంటుంది. అవునా? మరి ఒకసారి కొట్టమని మరి అలాంటిది మరి ఎందుకు కొట్టలేకపోయింది? అడవి దున్నపోతుని, అడవి దున్నపోతు మరి ఎందుకు ఓడిపోయి చచ్చిపోయింది? అది కొన్ని మనకి కంటి ముందు కనబడుతున్నా మనం ఎందుకు క్యాల్కులేట్ చేయటంలో తప్పు అవుతున్నాం. కాబట్టి దేవుడు వాక్యాన్ని ఎప్పుడూ కూడా ఒకే యాంగిల్లో వాడెవడో చెప్పిండు కదా మనం చెబుదామని కాదు. క్రిస్మస్కి ఎందుకు తెలుసా? ఒకటి చెప్పాడు. ఏమని? యేసుక్రీస్తు వారు దేవుడైతే సింహాసనంలో కూర్చోవాలి, కానీ సింహాసనంలో కూర్చున్నటువంటి తండ్రి కుడి పార్శ్వం నిలబడటం ఏంటి? ఈ చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? భలే మాట్లాడతాడు. చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు? యేసుక్రీస్తు వారు దేవుడు అయితే సింహాసనంలో కూర్చోవాలి. సింహాసనంలో కూర్చున్న తండ్రి కుడి పార్శ్వం ఎందుకుంటాడు? ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని మాట్లాడండి. ఆయన సింహాసనంలో కూర్చోవడం లేదో రేపు చెప్తా క్రిస్మస్. మరి అది సూట్ వేస్తారు, మీసాలు గీకేసుకుంటారు, క్రాఫ్ మిలిటరీ వాళ్ళకి వేస్తారు. అంటే ఇప్పుడు పాస్టర్ గారు ఎవరో ఓ పెద్ద సైనికుడు అనమాట. ఇప్పుడు అది ఆ ఎల్వెస్లకి నిలబడమని చెప్పు, చూద్దాం నిలబడతారని చూద్దాం. నిలబడలేడు కూడా. అది కాబట్టి ప్రతోడు సూట్ వేయటం, 30 రూపాయలు 20 రూపాయల సూట్లు, మరి పైగా నేను ఇది 3000 10,000 బట్టలకు విలువ ఇచ్చేవాడిని దొంగన బట్ట అని అంటారు తెలుసా. బట్టలకు విలువ ఏంటంటే మనం చెప్పుకుంటాం, నాకు విలువ లేదు, నువ్వు వచ్చి నా మీద వాళ్ళతో నాకు విలువ వచ్చింది అని. తెలుసా మీకు? విలువ కలవాడిని నేను. బట్టకేంటి 10,000 రూపాయలు సెట్ ఎత్తే 10,000 రూపాయలు నువ్వు కనపడతావా? ఒకటి ఎట్టాగే దారి చూపించే మనోడికి తొండకి, మనకు తెలియకుండా ఎక్కడ కొన్నాడో తెలుసు మీకు? మాంగళ్యాలో సంథింగ్ ఏడో 11,900 బిల్లు. నేను సింపుల్గా 1,000 రూపాయలు పెట్టి సూట్ తెచ్చిన బయటికి. ఏ తింకేముంది, నాదేమో స్టిప్గా ఒంటి కత్తుక్కుని మంచి నీట్గా ఉంది, ఆడేమో ఏడేం కనపడుతుందో కూడా తెలియదు, ఇట్లా అట్ట కనపడుతుంది.
నన్ను అడిగాడు ఆడమన్నావు అని. ఓవర్ థింకింగ్ అనమాట అది. ఇక నడుతుంటే చెప్పలేము, ఒకటి తూర్పు ఒకటి పడమర, వెళ్ళిపోతుంది కూడా ఇట్లా అట్టుంది పరిస్థితి. కాబట్టి ఒక మంచి విజువలేషన్ లేకుండా ఏ పని చేసినా వేస్ట్ అవుతుంది. ఎప్పుడైనా సేరంతో చెప్పమాకండి. 3,000 రూపాయలు చీరను అనుకో, అసలు నువ్వే 3,000 చేయట్లే, 3,000 రూపాయలు చీర అవుతుంది. మన ఒంటి మీద వేస్తే దాని చీర విలువ 1000 రెట్లు పెరగాలి. 1000 పెట్టే కొన్నాం, లచ్చలా కనబడాలి. అది బాడీకి దేవుడిచ్చినటువంటి గొప్పతనం. మనం చెబుతుంటాం, బ్రదర్ ఈ వాచ్ ₹1,00,000, నీ నెత్తి మీద వాచ్ పెట్టి నీ నెత్తి మీద ₹1 పెట్టారే మయ్య, ఈయన ఒక 4 రోజులు ఇంట్లో ఉంచుకోవడం అంటే ఊడుకోండి తీసపడిపోవాలి. వస్తువు విలువ లేదు, మనకే ఉండాలి విలువ. అది కాబట్టి వాడు ఏం చేశాడయ్యా అంటే అలా మాట్లాడాడు. అన్నిటికి ఏమంతమైంది, సూట్ వేసాడు కాబట్టి, టక్ వేసాడు కాబట్టి, టైర్ కాబట్టి మంచిగా నీట్గా వేసాడు కాబట్టి, మంచిగా ఆడమొహంలాగా ముఖం దిగాడు కాబట్టి కనబడుతుంది. అని మంచిగా క్యాప్చర్ చేసి పెట్టినావాడిని అది వచ్చే కస్టమర్స్కి. ఎతుకుతా ఎవడు దొరుకుతురా కస్టమర్స్కి వేద్దామని చూస్తుంటా. కాబట్టి వాడు దొరికిండు అని మంచిగా రెఫరెన్స్ కూడా రాసి పక్కన పెట్టినా. మళ్ళీ ఎక్కడ మనకున్నటువంటి ఈ షెడ్యూల్డ్ ఎక్కడ మిస్ అవుతుందని చెప్పేసి ఆ రెఫరెన్స్ కూడా రాసి పెట్టిన అనమాట. రెఫరెన్స్ కూడా రాసి పెట్టినా, ఇక్కడ రాసిన. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇలాంటి వాళ్ళు తయారయ్యారు. ఏం చేస్తాం మనం, ఏం చేద్దాం? అందుకే దేని కాలం మందదు చక్కగా 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 అది రావాలి. మన దగ్గర ఎంత వాక్యం ఉన్నా, మన దగ్గర ఎంత నాలెడ్జ్ ఉన్నా, మనం ఉంటున్నటువంటి సంఘ వాతావరణం కాస్త చిన్నగా కనపడింది అనుకో, వాడు ఇలా చూస్తుంటాడు మనల్ని. ఆ మాట నా మనసుకు గాయం చేసింది. ఒక ఎదవ వాడిన మాట నా మనసును గాయపరిచింది. అందుకే ఇక్కడ నుంచి ఈ సంఘం లేవబోతుంది, గుర్తుపెట్టుకోండి. ఈ తీసేత్తనే నుంచి అది ఎక్కడ ఏంటో తర్వాత చెప్తా. అంటే ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత ఇది ఉన్నా, అందుకని కారు కూడా వేస్తాడు తెలుసా. నేను ఈఎంఐ గురించి కాదు, ఈఎంఐకి ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను కానీ పక్కన పెట్టి. కానీ అంటే ఇప్పుడు ఏం చేయాలి నేను? ఖచ్చితంగా హైలో ఉండాల్సిందే, రేంజ్ ఓవర్ కార్ ఉండాల్సిందే, అంతే. చర్చికి ఆ కారులోనే వస్తా, గుర్తుపెట్టుకోండి. ఎవడైనా ఏదైనా అంటే అందరిలాగా తూడ్చేసుకొని పోతా అనుకుంటారేమో. అది నా మనసులో మనసు ఒకసారి నాటిందంటే నిద్ర కూడా పోను తెలుసా. ప్రతిరోజు 4:30కు లేస్తా. ఏం చేస్తానో మీరు ఆలోచించండి. ప్రియమైన దేవుని పిల్లారా, దేవుణ్ణి అన్నట్టే ఇంతున్నాడు దావీదు, అంతున్నాడు ఫిలిస్తీన్ నాయకుడు గొలియాతు. వాళ్ళని తిడుతున్నాడు, ఓకే పట్టించుకోలే, మనుషులు కదా సామాన్య అనుకున్నాడు. పుసుక్కున్నారు సారాడు. అది ఎలా మీ దేవుడు అంటగా అన్నాడు, అంతే. ఇక చూడు లోపల నరాలు జూమన్న దావీదికి. 12 ఏళ్ల బాలుడికి జీవము గల దేవుణ్ణి అంటే నరాలు జీవునంటే 66 పుస్తకాలతో మహాజ్ఞానాన్ని సంపాదించుకున్న నేను నా దేవుణ్ణి అంటే ఎలా నిద్రపోతాను నేను? ₹1,00,00,000 దాంట్లో పెట్టకపోతే పంచెత్. చూడాలి మీరు. అది అందరిలాగా దుప్పటి ముసుగు పడుకోవట్లా నేను, తెలుసా మీకు. ఎగ్జాక్ట్లీ 4:30కి లేవాల్సిందే, తలంపుకు పదును పెట్టాల్సిందే. అది అసాధ్యం అనుకుంటున్నారా? చాలా సింపుల్, అసాధ్యం ఏం కాదు. అది పెట్టకపోతే ఎట్ట, పాంప్లెట్లు బయట పంచకపోతే ఎట్ట, అంత ఈజీగా వదిలేస్తానా ఏంటి? చిన్న సంఘమా, 4 ఇళ్ల మధ్య ఉండే సంఘమా అంటే ఇప్పుడు ఎక్కడ పెట్టాలనుకుంటున్నాను? అపార్ట్మెంట్ మధ్యలో పెడతాను తీసుకెళ్ళి.
ఊకుంటానండి నేను? ఆలోచించండి. ఒక దావీదు బైబిల్ రాస్తున్న వారసత్వంలో దావీదు కుమారుడు రాయించాడు దేవుడు. ఆ పసి బాలుడికి అంత రోషం వచ్చింది. నాకు రాదా? అద్దింట్లో ఉంటున్నానా? అద్దింట్లో ఉంటున్నానా? ఎన్ని అసలు ఎవరిని కెలకూడదు, వాడిని గెలకూడదు, నన్ను అస్సలకే కెలకూడదు. అది అందుకని ప్రత్యేకించి జాబ్ను ఒక్క తనిదండి. నీ డబ్బులు వద్దు, నీ వద్దు, 1 సంవత్సరం ఎంత కష్టమైనా భరిస్తా. అది ఆల్రెడీ నెక్స్ట్ మంత్లో నేనుంటున్న కంపెనీకి బ్రాంచ్ డైరెక్టర్ అవుతున్నాను నేను. గుర్తుపెట్టుకోండి. ఏ రేంజ్కి వచ్చే చెప్పండి మీరు? యాక్చువల్గా ఈ నెలలోనే అవ్వాలి, కానీ క్రిస్మస్ వాతావరణం ఉండి కొంచెం వెయిట్ చేసిన. రేపు జనవరి నుంచి మొత్తం బయట తిరిగితే 6 నెలల్లో గోల్డ్ డైరెక్టర్కి వెళ్ళిపోతా. ఇప్పుడు శాలరీ ఎంత తెలుసా? ఎంత వచ్చింది తెలుసా? ఎన్ని ఉన్నాయి తెలుసా? 9 బెనిఫిట్స్ ఉన్నాయి. అందులో ఎన్ని దేవుడికి ఉపయోగపడేది తెలుసా? ప్రతిదీ దేవుడికి ఉపయోగపడేది. భలే గాయమైంది ప్రియమైన దేవుని పిల్లరా. అందుకే ఆ ఇష్టాన్ని మీకు చెబుతున్నా. నాకు ఎంత ఇష్టం ఉందో దేవుడి మీద. అది ఎవడు చేస్తాడు చెప్పండి? ఎవడు చేస్తాడు? మనమే చేయాలి. అది అందుకనే పరిశీలనగా దేవుడి ఆలోచిస్తే దేవుడు ఏం చెప్పింది సార్? శాశ్వత కాలమును, శాశ్వత జ్ఞానమును నరుల హృదయం మందుంచి ఉన్నాను, నీకు మహాజ్ఞానాన్ని ఇచ్చా. ఏం చేస్తే అది నెరవేర్చిద్దో నీకు చెప్తున్నా. అది చేయి. రోషం గల క్రైస్తవుడుగా చేయది. ఎటు పోదామన్నా సాయంత్రం అయితే అటు వెళ్ళాలి కదా అని చెప్పేసి 2 సంవత్సరాల్లో కనీసం ఒక 20 సంఘాలకు వాక్యాన్ని ఇవ్వాలి. నేను పడుకొని ఆలోచించా, దీనివల్ల నాకు ఎంత డిస్టర్బెన్స్. దీన్ని పీకెత్తే అంతే. 30వ తారీఖు వచ్చింది, 1st తారీఖు అవుట్ పీకేసిన. వాట్ నెక్స్ట్? అది అవసరం లేదు. ఈ రోజుకు బాగానే ఉన్నా కదా, దేవుడు ఉన్నాడు కదా, ఖాళీగా లేం కదా. ఒక మంచి అవకాశం ఇచ్చాడు, దాన్ని పట్టుకున్నాం. యుద్ధమే చేస్తున్నా. గెలవనా? ఓటమే తెలియదు నాకు. ఇంతవరకు ఓటమి తెలియదు నాకు. కష్టాలు తెలుసులేండి, ఓటమి తెలియదు నాకు. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు ఏం చెబుతున్నాడు తెలుసా? నరుల హృదయం అందించున్నాను శాశ్వత కాల జ్ఞానాన్ని. నీ లైఫ్ టైంలో కూడా నువ్వు ఎంత ఆలోచించినా సరే తరగని జ్ఞానం నీ మదిలో ఉంది, నీ హృదయలో ఉంది. పరిశీలనగా ఆలోచించు, వేసేయి. అంతే కదా, అంతే. మార్కు సువార్త 4వ అధ్యాయము 28వ వచనము, భూమి మొదట మొలకలను, తర్వాత వెన్నును, అటు తర్వాత వెన్నులో ముదురు గింజలను తనంతట తానే పుట్టించును. భూమి ఏం చేస్తుంది తెలుసా? మొదట మొలక, ఆ తర్వాత మొలకలో వెన్ను, ఆ తర్వాత వెన్నులో ముదురు గింజలు తనంతట తానే పుట్టిస్తుంది. భూమి మొలిపించునుగాక అన్నది ప్రారంభంలో ఎప్పుడో భూమి పుట్టినప్పుడు. అది ఇప్పటి వరకు మొలకనిస్తుంది, మొలకలో వెన్నునిస్తుంది. మనం వెన్నేసింది అంటుంటాం కదా, ఆ వెన్నులో గింజలు వస్తుంటాయి, ముదురు గింజలు ఇస్తుంది. అవి పంట రూపంలో మానవాళికి అందుతుంది. భూమికే అంతుంటే మరి మన కోసం ఉన్న భూమికే అంతుంటే మరి మనకి ఎంత ఉండాలి? దాని సారం చూడండి, దాని జ్ఞానం చూడండి. నువ్వు ఏ పంట వేస్తావు వేయి, ఫస్ట్ నీకు మొలకిస్తా. అది నువ్వు ఏ గింజ నాటుతావు నాటు, ఫస్ట్ మొలకిస్తా. ఆ మొలక వృద్ధిలోకి వచ్చిన తర్వాత వెన్నిస్తా. వరి పంట మీద ఉండి వెన్ను ఉంటాం, వెన్ను పదం ఎక్కువ అక్కడే వాడుతుంటాం. చుట్టూ కవర్తో వస్తుంటుంది వెన్ను. అది చిన్నగా ఇలా చీలిపోతుంటే ఇన్ని గింజలు వస్తుంటాయి బయటికి. రైతుకి ఆనందమే ఆనందం. ఆ తర్వాత గింజలు. శాశ్వత జ్ఞానం ఉంటే నిజంగా
భూమికే ఇంత సారం ఉంటే మరి మనకెంత ఉండాలి? ఫస్ట్ ఏదైనా మనం మొక్కగానే ప్రారంభిద్దాం. గింజ నాటగానే పెద్ద అయిపోద్దా? అవ్వదు. ఒక తలంపు నాటితే ఎలా అవుతుంది? అవ్వదు. అది మొక్క అవుతుంది. ఆ మొక్కలో వెన్ను వస్తుంది, వెన్నులో గింజలు వస్తాయి. ఆ గింజ పంటగా అనేక మందికి కనబడుతుంది. 4 నెలల టైం పడుతుంది. మనకు పట్టదా? ప్రియమైన దేవుని పిల్లారా, అంటే దేవుడు అంటే ఎంత ఇష్టమో చెబుతున్నాం ఇక్కడ. ఎంత ఇష్టం ఉంటే ఇలాంటి చేయగలం మనం. ఇలాంటి చేయగలం. లాస్ట్ మాట అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి ఉత్తరాన్ని వ్రాస్తూ 1వ అధ్యాయము 20వ వచనము, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరుత్రులై ఉన్నారు. ఆన్సర్ లేకుండా లేం, ఆన్సరే ఉంది. దేవుని యొక్క అదృశ్య లక్షణాలను ఆలోచిస్తే నిత్యశక్తి అంటే ఎప్పటికీ తగ్గని సూపర్ పవర్, ఎప్పటికీ తగ్గదు. దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపడుచున్నవి అంటే క్లియర్గా నీకు కనబడుతున్నాయి. ప్రతిదాన్ని నువ్వు ఆలోచించు అన్నాడు. ప్రతిదాన్ని ఆలోచించు, విచారించు. శాశ్వత కాల జ్ఞానాన్ని ఇచ్చినప్పుడు ఎందుకు ఆలోచించం, ఎందుకు విచారించం, ఎందుకు అన్వేషించం చెప్పండి? ఎవడు ఏది చెప్పినా సరే దానికి ఊంగొట్టేస్తామండి మనం. ఎవడేం చెప్పినా ఊంగొడతాం. ఒకటి చెబుతున్నాడంటే ముందుగా మనం వాడి నుంచి దూరం రావాలి. ఈ ఎదవ మనతో చెప్పిండంటే మన గురించి మరొకరికి చెప్తాడు వీడు. ఎందుకంటే వీడి బుద్ధి అదే తెలుసా, వీడి బుద్ధి అదే. సహజంగా ఆ కొంపకి వెళ్ళి ఆడవాళ్ళు ముచ్చట్లు పెడతారు, వీడు ఆడిని కూడా ముచ్చట్లు పెడతాడు. మగవాడు ఎప్పుడు కూడా అట్లాంటివి చేయడండి తెలుసా. వీళ్ళకి మాట్లాడడం, వాడి పని వాడు చేసుకుంటూ వెళ్తుంటాడు. ఎవరిని కలిస్తే 2 నిమిషాలు మాట వెళ్ళిపోతాడు. పని కట్టుకొని మరి షాట్లో బియ్యం వేసుకొని నోట్లో రాళ్ళు వేసుకుంటా ఆడవాళ్ళకి ఎట్లా మాట్లాడతారండి? దేవుడు మనల్ని మగపుట్టకు పుట్టించాడు, స్త్రీని స్త్రీగా పుట్టించాడు. స్త్రీ బలహీనం కాబట్టి ఏదో 2 కోపలకు వెళ్ళి ఏదో మాట్లాడి సొల్లేస్తుంటుంది. మగవాడు ఎలా వెళ్తాడండి సొల్లేయడానికి? దేవుడు ఎంత గొప్పడు చెప్పండి. జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపరచుచున్నవి అంటే ప్రతి దాన్ని నువ్వు అబ్జర్వేషన్ చేయి అన్నాడు దేవుడు. నీ చుట్టూ ఉన్నదాన్ని అబ్జర్వేషన్ చేయి, ఆన్సర్ వచ్చేస్తుంది. మనకి ఆలోచన వచ్చేస్తుంది. ఎంక్వైరీ చేస్తాం, విచారిస్తాం, దాన్ని ఎక్కడ కావాలో వెతుక్కుంటాం. ప్రతీది కనుక మనం అలా చేయగలిగితే ఖచ్చితంగా దేవుడంటే ఎంత ఇష్టమో ఆ క్రియల బట్టి చెప్పచ్చు. ఊరికే నీ ఇష్టం అనే పదం చాలా ఈజీగా చెప్పచ్చు. కానీ ఇష్టానికి తగిన ప్రతిఫలాన్ని అందించడానికి ఎంత కష్టపడాలో మీరు చూడాలి తెలుసా. సింపుల్గా చెప్పేస్తాం అంటే ఇష్టం అని, అఫ్కోర్స్. కానీ ఆ ఇష్టం ఏదైతే ఇష్టం అని చెప్పామో ఆ ఇష్టానికి ఏం కావాలో అది అందించాలంటే నువ్వు ఎంత గొప్పోడిగా ఎదగాలి మీరు చెప్పండి. ఎంత గొప్పడిగా ఎదగాలి, దానికి ఎంత ఓర్పు కావాలి, ఎంత సహనం కావాలి, ఎన్ని మాటల కత్తుల ద్వారం నుంచి బయటపడాలి మీరు చెప్పండి. మనం ఏమంటే పుష్పం అయిపోతుంది. అంటే అలా ఉంటుంది. మనం అంతటి భయంకరమైనటువంటి మాటలు మనం విన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరైనా సరే షేక్ అవుతారు. కానీ నాలాంటోడే స్వింగ్ అవుతాడు. ఒక నెగిటివ్ వచ్చిందంటే నాకు కొన్ని 100 మెగావాట్ల శక్తి లోపల అలా కొత్తగా పడుతుంది. మరి ఎందుకు ఇలా రివర్స్లో ఉన్నానో నాకే ఇప్పటికి అర్థం కాదు. నిజం, ఎవరు నేను అన్నారుకో నీరసమైపోను, డల్ అయిపోను.
ఏదో ఒకటి వచ్చి గట్టి గుద్దుకొని నీకు సపోర్ట్ ఉన్న అనిపించదే అలా వచ్చేస్తుంటుంది. అంటే దాన్ని నిర్వర్తించు. వాడు ఏమన్నాడు రెంటిల్లు అన్నాడా? ఓకే, రైట్. ఇంకేమన్నాడు ఏదో ఉంటుంది మనసులో, రైట్. ఇంకేమన్నాడు? రైట్. అయితే నువ్వు ఛాలెంజ్ తీసుకోవాలి. రేపు కొట్టే దెబ్బ ఎలా ఉంటుంది. నా కారు చూస్తే నీ కడుపులో టికెట్ తిప్పాలంతే. అదే మొత్తం రేంజ్ ఓవర్ అనే పేరు బ్లాక్ కలర్ మీద వైట్ లెటర్స్తో రేంజ్ ఓవర్ కనబడి నేను ఏళ్ళు ఇలా నురిమితే ఆ శబ్దానికి నీకు మోషన్స్ అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, జీవితాన్ని అంత ఈజీగా ముగించను నేను. అది అందుకనే ఏదైనా ఆటంకం అనిపిస్తే, ఏది అనిపించకూడదు అనుకున్నాను కనుకనే ప్రతి దాన్ని పక్కనేసి పగబట్టానంటే మీరు ఆలోచించండి. పగంటే ఆ పగ కాదు, నెరవేర్పు కోసం. దేవుణ్ణి అంటే ఎవడైనా ఊరుకుంటాడేమో కానీ నేను అస్సలకే ఊరుకోను. నన్నన్నా ఊరుకుంటా, ఎందుకంటే మనిషిని అంటుంటాళ్ళే అని ఊరుకుంటా. కానీ దేవుణ్ణి అంటే మాత్రం అస్సలకే అది వదిలిపెట్టేదే లేదు అసలుకి. కాబట్టి మీరు ఇంకా ముందు వరకు దేవుని పిల్లలుగా మీరు ముందు ఇంకా చూడాలి. కొన్ని దేవుని చిత్తమైతే మీరు వచ్చే క్రిస్మస్ కల్లా మ్యాక్సిమం మీకే అర్థమైపోద్ది. 1 year టార్గెట్ పెట్టాను. అది కాబట్టి ఎందుకు దేవుడు అంటే ఎంత ఇష్టమో చెబుతున్నాను. అడగకముందే జన్మనిచ్చాడు, నేను అడగకముందే జ్ఞానాన్ని ఇచ్చాడు, అడగకముందే నాకు ఏది తక్కువ లేకుండా ఇచ్చాడు, నేను ఏది అడిగినా ఇచ్చాడు. అలాంటిది ఎవడో ఒకడు అంటే దాని కొరకు ఏదైనా చేయలేమో మనం. ఇప్పుడు ఆయనకి ఇవ్వాలి మనం. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, భూమి మీద భూమికి ఇంత జ్ఞానసారం ఉంటే భూమి మీద ఉంటున్న మనిషికి శాశ్వత జ్ఞానసారం అందించినప్పుడు ఆయన ఎంత ఇష్టపడతాడో దాన్ని మనం ఎందుకు గిఫ్ట్గా ఇవ్వలేమండి. కాబట్టి దేవుడు అంటే ఇష్టమని చెప్పాలంటే చేసిన కార్యాలను బట్టి కాదు, మనం చేసి చూపించే కార్యాల్లో ఇష్టం ఉంటుంది. ఆయన చేసిన కార్యాల గురించి చెప్పడం ఇష్టం కాదు. మా ఆయన అండి నన్ను పూల్లో పెట్టి సాదుకుంటానండి, ఎగ్జాంపుల్. రైట్, లోకానికి బాగానే ఉంది. కానీ రివర్స్ చెప్పు, నేను మా ఆయన అంటే పూల్లో పెట్టి సాస్తానండి అని చెప్పు. అది ఓకే, ఇది మాత్రం కష్టం. పోనీ ఇది ఓకే, అది మాత్రం కష్టం. రెండు బ్యాలెన్స్డ్గా వెళ్ళాం ఎప్పుడు కూడా. అది వెళ్ళాం. ఇది కదా మనం సెకండరీ చేయాలి. మనం ఫస్ట్ది ఏముంది, ఆయన కష్టపడతాడు, తెస్తాడు, ఇస్తాడు, రైట్, బాగానే చదువుకుంటున్నాడు, అది ఓకే. మరి ఇదేంటి? ఇది కదా మనం చెప్పాల్సింది. అది ఎగ్జాంపుల్గా. కాబట్టి ఏదైనా సరే రివర్స్లో ఆలోచిస్తేనే మనం వృద్ధిలోకి రాగలం, లేకపోతే వృద్ధిలోకి రాలేం. రివర్స్ అంటే ఆ లోకసం రివర్స్ కాదు, దానికి క్వైట్ ఆపోజిట్. మన ఆలోచన ఎప్పుడు కూడా నలుగురితో అలా ప్రవహిస్తూ వెళ్ళిపోకూడదు, మనకంటూ ఒక వే ఏర్పరచుకోవాలి. ఇవాళ పుస్తకాలు చదువుతున్న ప్రతి మేధావి అదే చేశాడు. అది అందరు రక్తాలు చిందిస్తుంటే రక్తాలు చిందించవద్దు అని ఉప్పు సత్యాగ్రహం అనే ఒక మార్గాన్ని వేశాడు మహాత్మా గాంధీ. అది నిజం. అందరూ కుల వర్ణతో వర్గంతో మనుషులు విడదీసి మాట్లాడుతుంటే సప్తవర్ణ కూడిక పెట్టి అందరికీ భోజనం పెట్టించాడు పల్నాటి బ్రహ్మనాయుడు. ఇది ఆలోచించండి, వీళ్ళంతా మేధావులు సమాజానికి రివర్స్గా వెళ్ళారు. అది డబ్బున్నోటికి ఓటు హక్కుని రాజ్యాంగంలో బిల్లు చేయబోతుంటే ఎవరికైనా అందాలి అని చెప్పేసి పోరాడాడు డాక్టర్ బిఆర్ భీమ్రావ్ అంబేద్కర్. రివర్స్. గాంధీ, నెహ్రూ ఏం ఆలోచించో తెలుసా? అందరికి ఎందుకండి డబ్బున్న వాళ్ళకి వేసేద్దాం, ఎవరైతే డబ్బు ఉంటారో ఎవరైతే కొద్దిగా గొప్ప కూడా వాళ్ళకే ఓటు గెలికి ఎందుకండి అన్నాడు. అందరికి కావాలి. పోరాడాడు, 256 మంది టీంతో పోరాడాడు. అందుకే రాజ్యాంగాన్ని రాశాడు.
రాజ్యాంగం నువ్వు రాస్తావా నేను రాస్తానా? ఎవడు రాస్తాడు? దైవాంశ సంభూతుడు కనుకనే రాశాడు. దైవకృప ఉంది కాబట్టే రాశాడు. ఇలా మన అందరం చూసుకున్న అదే. వీరందరూ మానవాళి మేలుకొల్పు కొరకు పనిచేశారు. మరి మనం దేవుణ్ణి గుర్తెరిగిన తర్వాత వాక్యములో మానవాళికి ఏం మేలుకొల్పించాం అంటే మనం కూడా ఏదో ఒకటి చేయలేమా? అసాధ్యం అనుకొని ఇంట్లో పడుకుంటే అన్ని అసాధ్యాలు. అడిగేసి చూస్తే కదా తెలిసేది. అడిగేస్తేనే కదా తెలిసేది. కష్టమో నష్టమో బాధో ఇరుకో ఇబ్బంది నువ్వు వేయాలి కదా. అడిగేయకుండా మా అమ్మ 100 అడుగులు ఏమన్నారు, ఒక్కడిగే పట్టలేదు, వేయగలము అంటే అసలు ముందు ఒక్కడిగే వాళ్ళేదా? ఎక్కడేసాం మనకు అన్ని సమస్యలన్నీ పెద్ద పెద్ద కొండలా కనబడుతుంటాయి మనకి. అది మనం డైనమేట్ ఎంత కొండని వేలిపోద్ది అంతే. ముందు ఆ ప్రయత్నం జరగాలి కదా. చిన్న విషయమేనా? రేంజ్ ఓవర్ కారు మీద ఏం తిప్పటం అంటే చాలా ఈజీ చెప్పిండు అయ్యగారు. ఇలా చెప్తులే, ఒకడు ఇలాగే అన్నాడు నక్కపేటలో. అయ్యగారు అలాగే అంటారులే, పెద్దగా ఏం చేయరని స్కెచ్ చేసి కొడితే ఇవాళ నా ముఖం చూస్తే అడుగుడిపోతున్నారు. తెలుసా మీకు? నక్కపేటలో మాట్లాడిన మాట నా మనసులో పడింది. నాకు తెలియలేదు చాలా కాలం తర్వాత తెలిసింది. మంచిగా తెచ్చుకొని 2 కల్లుకొండలో ఇంత చికెన్ తెచ్చుకొని తినుకుంటా బాబా అంతే అంటారులేబ్బా నేను పెద్ద పట్టించుకుంటా అన్నాడంట. వేరే రకంగా. అది నాకు 3 నెలలు తన్నింది. అవునా, నేను ఎందుకు లేని ఊరుకుంటా, పోనీ ఊరుకుంటా అంతే. ఎవడైతే అన్నాడో ఆడికి స్కెచ్ చేసి మడతెడితే మీరు నమ్మండి, నేను గృహకల్పలో ఒక 4 రోజుల మంది 20 రోజుల మంది రోజు తిరుగుతున్నా. నన్ను ఇటు చూసి తిట్టిపోతారు అంతే. గ్యాంగ్ ఇటు రారు ఇంకా. అది వదిలేసినంత వరకే ప్రేమగా ఉంటారు. ఒక్కసారి పడితే మనం అంటే జీవితకాలానికి భయం అంటది. అది ఇప్పుడు చెప్పావు ఏమనిపించింది? మామూలుగా విన్నాళ్ళకి ఏమనిపించింది? అబ్బో ఇది నెరవేరింది నా ఏళ్ళు దాని మీద ఎలా మీట్ అయిపోయి చెప్పండి. ఇప్పుడు నేను దాని మీద మీటుకుంటూ మాట్లాడాను. ఎలా అన్నప్పుడు నేను మీటుతున్నాను దాని మీద. బ్లాక్ కార్ కూడా చెప్పిన. ఎలా చెప్పగలిగావు? ఆ మాటలు ఏముందండి, రేపు పొద్దున పూట అదే రేపు నీకు నిజమని చూపిస్తే అప్పుడు నువ్వు ఏడ పెట్టుకుంటావు తలకాయ. నేను నిమురుకుంటూ చెప్పిన, రేంజ్ ఎవరి పదాలు నిమురుకుంటూ చెప్పిన. కాబట్టి సాధించలేదంటే ఏమీ లేదు. హైదరాబాద్కి ఏం తీసుకువచ్చాం తెలుసా మీకు? దైవకృప తోడు ఇప్పుడు దాకా ఉంది కాబట్టి ఏ విషయానికి చంకల నేను తెలుసా. కట్టుబట్టలతో 50 రూపీస్తో వచ్చాం. ఈ రోజున ఫోన్ కాస్ట్ 30,000 రూపాయలు టచ్ అవుతుంది. 3 ఫోన్లు మెయింటైన్ చేస్తున్నాం. 1 కాదు 2 కాదు. తెలుసా మీకు? అయ్యే ₹1,00,000 ఉన్నాయి. అంటే దేవుడు నన్ను హెచ్చించాడా? లోకానుసారంగా అనుకుంటే తగ్గించాడా? హెచ్చించాడు. మరి ఇంకేముంది, ఇంకో 99 లక్షలు పక్కన ఎత్తే ₹1,00,000 అయిపోయాయి. అది పెద్ద లెక్క వేయలేమా? ఏ లేకపోతే మాట్లాడి చెప్తామా? కాబట్టి ఇక్కడ డబ్బు గురించి మాట్లాడట్లేదు. ఎదుటి వ్యక్తి మనం తక్కువగా ఉంటే తక్కువగా చూస్తాడు. అలా చూడొద్దు. పేదవాడు తన చుట్టాలందరికీ నేను ఎందుకు అసహ్యంగా ఉండాలి? రాజులైన యాజక సమూహము, ఏర్పరచబడిన వంశము, గర్వంగా చెప్పుకున్నాం కదా. మరి నేను ఎందుకు పేదవాడిగా ఉండాలి? దేవుణ్ణి ఎందుకు అయిష్టుడిగా చేయాలి? నేను ఇలా ఉండటం వల్ల ఆయనకు మాట వస్తుంది కదా అన్నాడు కదా. రెంటింట్లో ఉన్నావు, ఓకే మంచిది, తప్పేం లేదు. చాలామంది ఉంటారు కాబట్టి మనం కూడా ఉన్నాం. ఎందుకంటే మన ఇల్లు దేవుడికి ఇచ్చాం కాబట్టి. సంఘాన్ని కూడా టార్గెట్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి? తెలుస్తా లెక్కలు, అందరి లెక్కలు తెలుస్తా. అదే కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. బ్రతుకు మార్చాడు, ఆలోచన మార్చాడు, నలుగురు ఉపకారం చేసే పద్ధతినిచ్చాడు. అది లోకములో నువ్వంటూ ఒకలా నిలబడాలని నేర్పాడు. మహాజ్ఞాన గ్రంథ సంగతులను అద్భుతంగా ఎవరికైనా చెప్పగలిగే కెపాసిటీ ఇచ్చాడు. మనం మాట్లాడితే ఆన్సర్ కాదు ఎవరికైనా సరే. అంత జ్ఞానాన్ని ఇచ్చిన దేవుడిని ఇంట్లో ఎందుకు ఉంచుతా? నేను విశాలంగా ఫంక్షన్ హాల్ లాంటిది ఇస్తాను దేవుడికి. అది
కాబట్టి నా ఇష్టం ఇలా ఉంటుందని చెబుతున్నా. అందరిలాగా నాకు రూపాయి పెన్ను ఇచ్చిండు, ₹10 అది ఇచ్చిండు, పావలా ఇది ఇచ్చిండు అది నేనేమి ఇచ్చా దేవుడికి, అది నా ఇష్టం. నా కూతురు నాకేమి ఇచ్చింది, నాకు అవసరం లేదు. నేను నా కూతురికి ఏమి ఇచ్చా, ఒక తండ్రిగా నేను నా బిడ్డకి ఏమి ఇచ్చా, నా బిడ్డలకి ఏమి ఇచ్చా, అదేంటండి వయసు అయిపోయాక బిడ్డలు పెట్టాలిగా. వయసు ఎవరికి అయిపోతుంది? వాళ్ళు ముసలు అవుతారు, నేను ఎందుకు అవుతాను? అది వాళ్ళు అవుతారు ముసలోళ్ళు, నేను ఎందుకు అవుతాను? కాబట్టి ఇప్పుడు మీరు దేవుని పిల్లరా, వాళ్ళ నుంచి కోరుకోకూడదు. మనం ఏమి ఇచ్చాం, అది దేవుడికైనా బిడ్డలకైనా లోకానికైనా నేనేమి ఇచ్చా, లోకం నాకేమిచ్చింది, బిడ్డలు నాకేమిచ్చారు, దేవుడు నాకేమిచ్చిండు, ఇది పనికి మాల తలంపు. నేనేమి ఇచ్చాను, అది వాళ్ళు ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళు ఇచ్చేది వాళ్ళు ఇస్తారు, వేరే విషయం. నేనేమి ఇచ్చా కనుక దేవుడికి ఏమి ఇస్తే నా మనసు తృప్తి పడిద్దో అది ఇస్తా. అది ఎందుకు అంత జ్ఞానాన్ని అంత ఆలోచన పెట్టాడు దేవుడు. మళ్ళీ రిపీట్ చెప్తున్నా, చిన్నవాడిగా ఉన్నటువంటి దావీదు చెవిలో పడరాని మాట పడితే కక్కం తీసి గొంతు కోసాడు. ఈ రోజున మటర్ చేసే ఛాన్స్ లేదు, లేకపోతే అప్పుడు ఎద్దుంది దెబ్బకి, అది కత్తితో. ఏమైంది దేవసేన చూసినా ఆ టైపులో ఎద్దు నేను, కానీ వేయకూడదు మరి. ఓకే, మాట కంఠం దిగిపోయేంత బలంగా నాకు తగిలినప్పుడు ఆడి శిరశ్ఛేదనం చేయాల్సిందే, క్రియ జరిగించి. కాలం ఎంతసేపు టక్క 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 వెళ్ళిపోతుంది. మొన్నే వచ్చింది కొత్త క్యాలెండర్, మళ్ళీ కొత్త క్యాలెండర్ వస్తూనే ఉంది మనకి. డిసెంబర్ ఫస్ట్ తిరిగి మళ్ళీ ఇదే లాస్ట్ పేపర్ రావాలి, అప్పటికల్లా పొజిషన్ మీరు చూడాలి. అది పరుగులు ఎత్తిస్తున్నా తెలుసా మీకు. రేపు నుంచి జనవరి నుంచి మొత్తం టూర్ వేస్తున్నా, వరల్డ్ టూర్ వేస్తున్నా. అది ఎందుకంటే ఆ మాట అంత స్పీడ్ చేసింది మరి, నన్ను అంత గాయపరిచింది, లోపల గుచ్చుకుపోయింది అంతే. అది నన్నన్నా కుటుంబానన్నా ఎవరినన్నా భరిస్తా, కానీ దేవుని అంటే మాత్రం పగబడతారే. అది ఆడింగులాగా అత్తకారు సొమ్ము తెచ్చుకొని ఒక నత్తలాగా కొత్త 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 కొలకటం కాదు. నా ఇంట్లో ఈరోజు నేను ఉందంటే అది నా కష్టం తెలుసా మీకు. ఎదుటివాడు ఇచ్చింది ఒక్కడ ఉండే గిఫ్ట్ అయితే ఓకే, అది పక్కన పెట్టు, అది కాదు. అది ఏ వస్తువైనా ఇది మా అత్తగారు పెట్టింది, లేకపోతే వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారంటే నేను ఏమన్నా అడుక్కు తినేవాడినే వాళ్ళు ఇయటానికి. ఆడింగుడు కాబట్టి ఆడవాళ్ళ సొమ్ము వేసుకొచ్చి అమ్మేసుకొని, బెదిరించి అమ్మేసుకొని, ఇవాళ ఎంత బాత్రూమ్, రేపు నా బాత్రూమ్ అంత ఉంటుందో వాడికి తెలుసు మీకు. అంత పెద్ద బాత్రూమ్ ఉంటుంది. అసలు ఆడవాళ్ళ సొమ్ము ఇల్లు కొంటారా ఆడింగ్ కూడా? సిగ్గేద్దండి అసలుకి, సిగ్గేద్దా? వాళ్ళు ఏదో పెట్టారు బిడ్డకి, అప్పుడు నువ్వేం చేయాలా? నీ బిడ్డలో పెట్టు. నిజంగా అమ్మ మిమ్మ తెచ్చుకుంది, అది నాకెందుకు, మీరు తలకు తీసుకున్నామ్మా అని చెప్పి వాళ్ళకి. అది మగాళ్ళ లక్షణం. ఆడముఖంలో చెప్పు, అది తిట్టాలనిపించింది. కొద్దిగా చేస్తారు, తెల్లాల సొమ్ముతో ఇల్లు కట్టుకోవటాలు. మగాడు చేయడు. క్రైస్తవుడు అంటే ఎవరు? మగాడు. ఎందుకు మన నాయన ఎవరు? మగాడు. పిలిచాడు, అంటా నాన్న అయ్యా చెప్పు, పో కోడలు తీసుకురా, పో, ఆగు, వచ్చేది రాణి. రాణి ఎలా రావాలి? రాణిలాగా రావాలి. బంగారం తీసుకెళ్ళి, బట్టలు తీసుకెళ్ళి, అమ్మాయి ఎవరో దేవుడు చూపెట్టాలని వెళ్ళాడు అంతే తెలుసా. అత్తగారు సొమ్ము వేసుకొని, అమ్మగారు సొమ్ము వేసుకొని రాలా, అత్తగారి సొమ్ముని అమ్మగారి నుంచి తెచ్చింది. ఎందుకంటే మా నాయన మగాడు కాబట్టి మగాడు ఆలోచన చేసాడు. మేము ఆస్తి కొద్దిగా ఉన్నాయి అక్కడ, శారా ఆస్తి, అది అమ్మేసి, నా రోజులు ఉండి అది అమ్మేసి తాకట్టు పెట్టేసి నా కోళ్ళకి అవన్నీ కట్టేసి తీసుకొని రా, లేదా పొరుగుపోద్ది అన్నాడా? లేదు. మరి ఆ తండ్రి గర్భాన పుట్టినప్పుడు భార్య ఆస్తి లేకుండా భార్యకే ఆస్తినిచ్చి తెచ్చుకున్నటువంటి ఇస్సాకు వంశాన్ని పుట్టినప్పుడు ఎలా అండి? నేను నిలబడి వాక్యం చెప్తా, ఎందుకు చెప్పేది నా అట్టడు మరి. అది అర్హత ఏదండి? అబ్రాహాము వారసుడు నువ్వు, మన తండ్రి అబ్రహాము మగాడు, మరి నువ్వు మడగడివి.
చెప్పాలి వాక్యం చెప్పేటప్పుడు. నేను ఆడమొకమోడిని, నేను ఆడింగోడిని, నేను పెళ్ళం సొమ్ముతో ఇల్లు కట్టుకునేవాడిని, నేను అని చెప్పాలి. అప్పుడు వాక్యం స్టార్ట్ చేయాలి. అప్పుడు మేము అగ్రీ అవుతాం. మేము అల్లేమో ఎలాంటి మాటలన్నీ. నేను అంది ఇప్పుడు నిన్నే, దేవుణ్ణి కాదు కదా. నువ్వు అంద దేవుణ్ణి కాబట్టి మంట మండిస్తా. నా ఇష్టం ఎంత మంటగా ఉంటుంది. ఇందా చెప్పే కదా, పొదలో ఎందుకు చూపించాడు మంటని? దూతగా ఉంటేనే ఉండొచ్చు కదా, మంటని చూపించాడు. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, మనం మళ్ళీ చెప్తున్నా, మనం పేదరికంలో ఉంటే ఎవరికైనా లోకుగానే ఉంటాం. దేవుడు ఎప్పుడు ఇలా ఉండాలని కోరుకోవాలి. భూమి మీద నీకు ఆలోచన ఇచ్చాడు, జీవితకాల జ్ఞానాన్ని ఇచ్చాడు, సామర్థ్యాన్ని ఇచ్చాడు. అడిగేయటం మాత్రమే ధైర్యం నీవు తీసుకోవాలి. వన్ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్. కాబట్టి దేవుడు అంటే నాకు ఎంత ఇష్టమో మీకు చూపిస్తా. ఆడి వాక్యలో మీరు వింటున్నారు. రేపు సంఘ వాతావరణాన్ని కూడా చూపిస్తా. అది ఆయన అంటే ఎంత ఇష్టమో. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, క్రియలు గొప్పవి, ఇష్టము గల వారందరూ విచారించుదురు. విచారించినప్పుడు తెలిసిందేంటంటే ఆయన నాకు ఇవ్వటం కాదు, నేనే నా దేవుడికి ఇవ్వాలి. గిఫ్ట్. నా జీవిత కాలంలో నా దేవుడికి నేను ఏమి ఇవ్వగలను? వాక్యాన్ని బయట పంచగలను. మహానగరంలో ఒక గొప్ప సంఘ నిర్మాణాన్ని ₹1,00,00,000 చేయగలను. దీన్ని రీచ్ అయ్యే ఒకటి రమ్మని చూద్దాం, కష్టంతో వల్ల. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, ప్రతిదానికి సమయం కలదు. ఆశ చూసి అడుగేసాం. దేవుని కృపను బట్టి నడుస్తూ ఉన్నాం. ఎన్ని అవాంతరాలు ఎదురైనా, ఎంత కష్టమైనా రీచ్ అయ్యే తీరుతాను. మొదట అడుగు పెట్టినప్పుడే డౌట్ వాళ్ళ. ఇవాళ ఇంచుమించుగా 30 మంది నా వెనకాల వచ్చేసారు. 30 మెంబర్స్. ఇంకా ఇప్పుడు 6 లైన్లో ఉన్నారు. ఇక బయట స్టెప్ ఎత్తే ఒక్క నెలలో ఇంకో 30 మెంబర్స్. వీళ్ళంతా కలిసి ఒక గ్రూప్గా వస్తే వచ్చిన వాడికే ప్రతిఫలం, రానివాడు చూస్తూనే ఉంటాడు. అది ఓపెన్ చేస్తే 30 మెంబర్స్ అనిపించింది. అంటే ఎంత బలం మీరు చెప్పండి. మోసం లేదు, దగా లేదు. దేవుడి వాక్యం వెళ్తుంది, ఆరోగ్యం వెళ్తుంది, ఆలోచన వెళ్తుంది. ప్రతి దానికి స్టెప్ ఇస్తున్నాం. అది కాబట్టి నా ఇష్టాన్ని లోకానికి చూపించడం కొరకు మాత్రమే తీసుకున్న స్టెప్ ఇది. అందుకే అన్నీ పక్కన పడేశా. మొత్తం జీతం అమ్మేశా. అమ్మలో ఒక ఆయనకి ఇచ్చేసా, నువ్వు అడుగు తర్వాత చూద్దామని చెప్పేసి. కాబట్టి అన్నీ ప్రతిదీ సెట్ చేసి ఇంత ఫోర్స్గా ఎందుకు వస్తున్నానంటే, ఆ రోజున మళ్ళీ మీకు చాలా ఉన్నాయి చెప్పాల్సి. ఆ రోజున చెప్తా. దీని నిర్మాణం వెనకాల నేను పడ్డ గాయం ఎంత భయంకరమైందో మీరు వినాలి. అది అమ్మగారు అడిగింది పొద్దున. అన్ని గోలు చెప్తారు, ముగిస్తాను. అన్ని గోలు చెప్తారు, మీ గోలు ఏంటో చెప్పట్లేదు ఏంటి అంది. బహుశా ఆమె చెప్పాలి. నేను నా గోలు చెప్తాలే అన్నా. ఇదే నా గోలు. గాయమైన మనసు, గాయపరిచిన మనసు ఎప్పటికైనా దీని వైపు చూడాలన్నా, మన వైపు రావాలన్నా షేక్ అయిపోయేలాగా తయారు చేయాలి. అంత ఈజీగా అయితే ఎందుకు కాదు? చెప్తున్నా కదా, 30 మంది అన్నారు ఇప్పటికే. 30 మెంబర్స్. వావ్, సాధించామా? సాధించలేదా ఏంటి? 1 year టార్గెట్ పెట్టాను. వచ్చే డిసెంబర్కి ఒక రేంజ్ తీసుకురావాలి. ఆ తర్వాత సంఘ నిర్మాణానికి పునాదులు పడాలి. అది కాబట్టి ప్రియమైన దేవుని పిల్లారా, ఇష్టం అంటే ఇలా ఉండాలి. అది వారికి ఏదైనా సరే, మనం నమ్మిన వారికి ఏదైనా చేయాలంటే ముందు నేను బలవంతుని అవ్వాలి. నేను బలవంతుని కాకపోతే ఏం చేయలేము. ఒక పండగ వస్తే నాలో ఎన్నో ఆలోచనలు. రక్త సంబంధికులు ఉన్నారు, ఆత్మీయులు ఉన్నారు, కావలసిన వారు ఉన్నారు. ఒక మనిషిగా నేను వీళ్ళకి ఏం చేయగలను అని ఆలోచిస్తే, ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళున్న స్థితిని చూడటమే తప్ప నేను ఏమీ చేయలేను అన్నది నాకు తెలిసిన నిజం. నా వరకు సరిపోతుంది అంతవరకు. కానీ ఇన్ ఫ్యూచర్ ఏం చేయాలి? ఏదో ఒకటి చేయాలి. ఆ చేయాలంటే ముందు మన దగ్గర ఉండాలి. ఉండాలంటే దానికోసం చేయాలి. అది
కాబట్టి అన్ని మంచి మంచి రోజులు ముందు వస్తాయి. ఆ తర్వాత ప్రతి పండగ వాతావరణం ఎలా ఉంటుందంటే నా ఇష్టం నెరవేరుతూ ఉంటుంది. నేను ఏమైతే చేయాలనుకున్నానో అవన్నీ చేసుకుంటూ వస్తాను. ఎందుకంటే ఏం కావాలి? దానికోసం 2 సంవత్సరాల కష్టం. 1 సంవత్సరం గట్టిగా నిలబడటానికి, 1 సంవత్సరం నిలబడడానికి, పునాది వేయటానికి. అది కాబట్టి అందుకని అన్ని పనులు పక్కన పెట్టి ఒకటే పని. అది అందుకనే నిద్ర పట్టట్లా. లేస్తే బండి తీసి బయటికి వెళ్ళాల్సిందే. టార్గెట్ కోసం ఆలోచించాల్సిందే. దేవుడి ఇష్టం. నేను చేయాల్సిన పనులు బోళ్ళని ఉన్నాయి. ఇవన్నీ జరగాలంటే కూర్చొని ఆలోచించి గోర్లు గిలుకుంటే కాదు కదా. అడుగు తీసి అడిగెత్తేనే. అది అమ్మగారు అంటున్నది, మీరు ఏదైనా సాధించగలరు, మీరు ఏదైనా చేస్తారు. అసలు మీకు పాల గురించి ఏం తెలీదు, కానీ మీరు 1 మంత్లోనే మార్కెట్ని బట్టి మీరు మార్కెట్ చేయగలిగారు, సంవత్సరం నిలబెట్టగలిగారు. మళ్ళా దాన్ని పక్కన పడేశారు వద్దనుకొని. ఇది తీసుకున్నారు రైట్. ఇది కూడా 3 జనరేషన్కి ఉంది. అనేక మందికి ఉపయోగం చేయొచ్చు, అనేక మందికి ఉపయోగపడిద్ది. దీంట్లో మోసం దాకా కుట్ర ఏమి లేదు. మనం కోల్పోవటం కూడా ఏమి లేదు, సమయాన్ని తప్ప. అది ఇన్వెస్ట్ చేస్తే చాలు. దేవుడి ఇష్టం నెరవేరుతుంది, మనం బాగుంటాం, మనం అనుకున్న వాళ్ళు బాగుంటారు, మనం ఏం చేయాలో చేయొచ్చు. ఓకే, మరి ఈ మధ్యలో 12 నెలలు కష్టం ఏం చేద్దాం? కష్టపడదాం అంతే. కాబట్టి దేవుడు చాలా ఇచ్చాడు, దేవుడికి నేను చాలా ఇవ్వాలి. అది పౌలు గారు చెప్తారు కదా, ఏమని? నేను అనేక మందికి రుణస్తులను, చాలామంది రుణం తీర్చుకోవాలి నేను. అది చాలామందికి నేను రుణస్తుడు. నేను అది తీర్చుకోవాలంటే మాటలు చెప్తే కాదు. అందుకే నేను ఈ మధ్య మాటలు ఎవరితో మాట్లాడట్లా. ఎందుకంటే ఆ పనిలో ఉన్నప్పుడు మాట్లాడటం వేస్ట్. ఇంకా మనం చేయాల్సిందే చేయాలి. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, జ్ఞానాన్ని ఇచ్చాడు, పరిశీలించమన్నాడు, విచారించమన్నాడు, పైగా మనకు భూమిని చూపించాడు. దేవుడు నీకు తోడు అని అండగా ఉంటామని చెప్పాడు. ఇన్ని చెప్పిన తర్వాత ఆయన ఇష్టం అనేది నెరవేర్తించలేని వాడిగా భూమి మీద మనం ఉండగలమా అంటే ఉండలేము. కాబట్టి నా ఇష్టం ఏంటంటే దేవుడి ఇష్టాన్ని నెరవేర్తించటమే. దానిలో ఇవన్నీ రక్త సంబంధం కానీ, ఆత్మీయత కానీ, ఇవన్నీ కూడా అది. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లరా, అయ్యగారి ఇష్టం బలంగా ఉంది, నెరవేరాలని మీరు ప్రార్థన చేయండి చాలు. మీరు ఏం చేయొద్దు, ప్రార్థన ఒక్కటి చేయండి చాలు. అది తర్వాత ఏమి జరుగుద్దో మీరు చూడాలి. కాబట్టి ఇష్టం పదం చాలా సింపుల్, చాలా స్వీట్ కూడా, కానీ నెరవేర్తించటంలోనే బోల్డంత కాన్స్టెంట్ మైండ్ కావాలి. అది ఏది కొదువు లేదు మనకి. కాబట్టి ప్రతిదీ కూడా దేవుడి కొరకు, దేవుడి ఆలోచన కొరకు చేయడానికి ముందుకెళ్తున్న విధానంలో దేవుడు చేసినటువంటి ఈ మహా అవకాశాన్ని బట్టి మరొకసారి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే తలకమాసినోడు మాట్లాడిన మాటకి డిసెంబర్ 25న మనం ఆన్సర్ ఇవ్వాలి. ప్రార్థించుకుందాం.